అజుదీర్ వెల్కమ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ సార్. సో 15 ఇయర్స్ అనుకుంటా, 15 లాంగ్ ఇయర్స్ అనిపిస్తుంది. ఏఎంఐ చేసే స్టార్ట్ చేస్తే 15, యా లీడ్ హీరోగా స్టార్ట్ చేసింది 13 ఇయర్స్. సో ఒకసారి టిల్ట్ అయ్యి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే 15 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా చాలా తక్కువే అండి, అండ్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అంతే. 18 or 19 అంతే. ఒకటి ఫస్ట్ నుంచి వెరీ క్లియర్, నాకు నచ్చితే చేద్దాం, నచ్చకపోతే కూర్చుందాం ఇంట్లో. కానీ నెవర్ దే వాజ్ ఎ ప్రెషర్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఏం నెక్స్ట్ సినిమా లేదు. సో ఇప్పుడు చూసింటే కనుక కొన్ని ఇయర్స్ అసలు నాది 1 or 2 years కొన్ని ఫిల్మ్స్ అసలు 0 films, కొన్ని ఇయర్స్ ఏమో 3-4 films వస్తాయి. సో ఇట్స్ బేసికలీ నాకు కథ నచ్చితే చేయడమే. అట్లాంటి కాన్షియస్ డెసిషన్తోనే మూవ్ అవుతూ ఉన్నాను. ఈవెన్ జటాధార కూడా ఇప్పుడు చూసినా సరే సంథింగ్ డిఫరెంట్, నేను ఎప్పుడు చేయింది. ఎవ్రీ ఫిల్మ్ చూసుకున్నా సరే, SMS, దాని తర్వాత ప్రేమ కథ చిత్రం, దాని తర్వాత 1-2 వర్క్, దెన్ కృష్ణం కలిపి ఇద్దరిని కానీ, సమ్మోహనం, శమంతకమణి, నన్ను దోచుకుంది ఒకటి, బలి మంచి రోజు, శ్రీదేవి సోడాస్, అంటే లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సో వెరీ ఫార్చునేట్ ఏంటంటే మనకు మంచి అవకాశం దొరికింది, మంచి క్యారెక్టర్స్ ప్లే చేసే అవకాశం. జనరల్గా అంటే ఆర్టిస్ట్ని తీసుకుంటే వాళ్ళకంటూ ఒక ఇష్టమైన జోనర్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, లైక్ మీ పాత ఫిల్మ్స్ చూసుకుంటే ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెంట్ జోనరాస్, అంటే వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్, లైక్ సెలెక్టింగ్ ఎ జోనరా అన్న దాని మీద కానీ, ఒక కథని ఎంచుకోవడంలో కానీ, సో అది ఎలా? బేసికలీ నాకు ఫేవరెట్ జోనర్ అంటూ ఏం లేదు. సో దట్స్ వన్ అడ్వాంటేజ్. జనరల్గా ఫేవరెట్ జోనర్స్ అంటే ఆల్వేస్ కీప్ ట్రైయింగ్, అదొకటే ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఒకటి దే ఆర్ 2 things ఐ ఆల్వేస్ ఫాలో. ఒకటి ఒక కథ మన దగ్గరికి వచ్చినప్పుడు రేపు ఒక ఆడియన్స్గా ఆలోచిస్తాను, రేపు ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి ఒక సినిమా నేను చేసినా చేయకపోయినా ఇలాంటి ఒక సినిమా చూస్తానా లేదా. దెన్ కమ్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేశానా లేదా. సో ఒకవేళ సేమ్ క్యారెక్టర్ రిపీట్ చేస్తున్నా అంటే కనుక దిస్ ఆల్వేస్ సంథింగ్ లైక్ ఓకే లాస్ట్ టైం చేశాను, ఇది కూడా సింపుల్ చేసేస్తాను అన్నాను. సో దే వోంట్ బి ఎక్సైట్మెంట్, భయం కూడా ఉండాలి. ఒక కొత్త క్యారెక్టర్ వచ్చినప్పుడు ఓకే ఇది ఎలా చేస్తాను అని ఒక భయం ఉంటుంది. ఆ భయం వచ్చినప్పుడు దెన్ మనం కొద్ది గ్రౌండ్ వర్క్ చేస్తాం, ట్రై టు అబ్జర్వ్, అండ్ ఆల్సో వి గ్రో యాజ్ అన్ యాక్టర్. రకరకాల క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దెన్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, నాట్ ఫిక్స్డ్ మెథడ్ ఉండాల్సిన అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే నాకు ఫ్రెష్గా ఉంటుంది, భయం ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్గా చేసిన క్యారెక్టర్ అంటే నాకే బోర్ కొడుతుంది ఆ చేయడం, నాకే బోర్ కొడుతున్నట్టు ఆడియన్స్కి డెఫినెట్గా బోర్ కొడుతుంది. సో ద ఐడియా ఇస్ వెరీ సింపుల్, ఆడియన్స్కి నచ్చే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఒక సినిమా చూస్తారా లేదా. అండ్ సెకండ్, నేను సేమ్ ఒక స్టీరియోటైపు ఒక కైండ్ ఆఫ్ జోనర్కి ఫిక్స్ అయిపోతే మనకి లాంగ్ రన్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ నా కెరియర్లో రకరకాల జోనర్స్ చేసాం, రకరకాల క్యారెక్టర్స్ చేసాం. దానివల్ల ఏంటంటే ఒక వైడ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వస్తున్నాయి నా దగ్గరికి. లాంగ్ రన్ ఉంటుంది కెరియర్ వైజ్ కూడా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమాలు ఆడకపోయినా సరే యాజ్ అన్ యాక్టర్గా మనం పాస్ అవుతున్నప్పుడు దెన్ పీపుల్ విల్ నోటీస్ ఇట్, పీపుల్ విల్ నోటీస్ దాట్ అండ్ యూ విల్ గెట్ ఇంట్రెస్టింగ్ రోల్స్. ఎవల్యూషన్ అనేటువంటిది కామన్, లైక్ ప్రతి దీంట్లోనే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సినిమాస్, లైక్ లాస్ట్ 10-15 ఇయర్స్లోనే చాలా చేంజెస్ వచ్చాయి. సో అంటే మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి చూసుకుంటుంటే విపరీతమైన చేంజెస్ కనబడతా ఉన్నాయి. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అయితే ఇంకా ఎక్కువ. సో ఈ చేంజెస్ అన్నీ కూడా ఒక నటుడిగా మీ మీద ఎలాంటి ప్రభావం చూపించాయంటే ఏం చెప్తారు? మోర్ దెన్ నటుడిగా, నాకన్నా నటుడిగా ఐ డోంట్ థింక్ ఇట్ చేంజ్డ్ మచ్. బికాస్ ఇప్పుడు చూస్తుంటే డైరెక్టర్స్ మీద, ఫిల్మ్ మేకర్స్ మీద, ప్రొడ్యూసర్స్ మీద ఎక్కువ బర్డెన్ పడింది. యాజ్ అన్ యాక్టర్గా వాట్ ఐ వాస్, ఇప్పుడు కరెక్టర్కి జస్టిఫైడ్ పర్ఫార్మెన్స్ చేయాలి అంతే. బేసికలీ ఇట్స్ ఓన్లీ దట్. మేబీ చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్ మైట్ వేరీ. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక లైటర్ వెయిన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, లైటర్ వెయిన్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, సింగిల్ థ్రెడ్ మీద రన్ అయ్యే ఫిల్మ్స్, అట్లాంటి ఫిల్మ్స్ కొద్ది రిస్క్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఆడియన్స్ నీడ్ ఒక స్పెక్టకల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కావాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కావాలి. సో బేస్డ్ ఆన్ దట్ సెలెక్టింగ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దాని బేస్లో కొద్దిగా మారుతూ వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే ఒక లైటర్ వెయిన్ ఫిల్మ్, ఒక సమ్మోహనం లాంటి ఫిల్మ్ ప్రీ-కోవిడ్లో వచ్చినప్పుడు దాని విల్ వర్క్. ఇప్పుడు సమ్మోహనం లాంటి ఫిల్మ్ కూడా ఇప్పుడు సరిపోద్దా, పుల్ ఆడియన్స్ టు ది థియేటర్? ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఒక మల్టీ లేయర్ ఉండాలి, ఇట్స్ నాట్ అబౌట్ వన్ థ్రెడ్, మల్టీ లేయర్స్ ఉండాలి. అండ్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది.
సో దానిలో ఏంటంటే రీల్స్ ఎవ్రీ 3 seconds 4 secondsకి దెర్ ఇస్ సమ్ పంచ్ దట్ కమ్స్ ఇన్. ఎస్. అండ్ ఒకవేళ బాగాలేదంటే వెంటనే స్క్రోల్ అయిపోద్ది. సో పీపుల్ ఆర్ యూస్ టు గెటింగ్ అండ్ హుక్డ్ ఇన్ 3 seconds or 10 seconds. సో ఇప్పుడు మనం అట్లాంటి మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్కి ఒక ట్రైలర్లో టీజర్లో దే షుడ్ బి సంథింగ్ దట్ కెన్ హుక్ దెమ్. అప్పుడే ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలం. డెఫినెట్లీ. సో ఇఫ్ యూ సీ నా సినిమాల్లో చూస్తే ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో చేశాను. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. బట్ థియేట్రికలీ వీ కుడెంట్ పుల్ ఆడియన్స్. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. బడ్జెటింగ్ ఫర్ ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేసాం. అండ్ ఇప్పుడు ఒక టీజర్ కానీ ట్రైలర్ కట్ చేసినప్పుడు ఒక నైస్ ఒక స్మూత్గా ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఒక పంచ్ లాగా ఒక బూత్ లేకపోతే ఎనీథింగ్ దట్ వుడ్ టేక్ సెంటర్ స్టేజ్. అట్లాంటిది ఏం లేదు. బట్ వన్స్ యూ కమ్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ పీపుల్ హూ హ్యావ్ వాచ్ ద ఫిల్మ్ చాలా మంచి సినిమా అని చెప్పి అంటారు, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటారు, మా నాన్నగారు గుర్తొచ్చారంటారు. దే సో మెనీ థింగ్స్ దట్. సో అందుకని ఓటీటీలో బాగా వెళ్ళింది అది. సో అందుకనే ఈ సినిమా కాన్షియస్గా ఏంటంటే డూ యూ హ్యావ్ మల్టీ లేయర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు మీరు సినిమా మీరు ట్రైలర్ చూస్తుంటే జటాధార అది యూ కెన్ సీ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, డివోషనల్ యాంగిల్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఒక సాంగ్ డాన్స్ నెంబర్ ఉంది. సో ఆల్ దీస్ ట్రైలర్లో చూపించడం వల్ల ఒక అట్రాక్షన్ ఉంది. సో దే నో ఓకే మల్టీ లేయర్స్ అని అర్థమైపోయింది వాళ్ళకి. సో ఇట్లాంటి ఒక సినిమా వలన ఓపెనింగ్స్ క్రియేట్ అయ్యే బెటర్ ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అది ఫోర్స్డ్గా పెట్టినా కరెక్ట్ కాదు. రేపు కథలో రేపు సినిమా చూసేటప్పుడు ఆర్గానిక్గా ఉండాలి అన్నీ. అలాంటి ఆర్గానిక్ స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నాం. సో యాక్టర్గా అది మారింది అనుకుంటున్నాను. చూసింగ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అది మారింది. అంటే ఇది ఒక కన్ఫ్యూజింగ్ స్టేటస్ని క్రియేట్ చేస్తుంది కదా. అంటే లైక్ సపోజ్ మా నాన్న సూపర్ హీరో సినిమా తీసుకున్నట్లయితే సినిమా చూసిన ప్రతి వాళ్ళు కూడా ది అప్రిషియేషన్ ద ఫిల్మ్ అండ్ వెన్ ఇట్ ఈజ్ ఆన్ ఓటీటీ ఇంకా అప్రిషియేషన్ వచ్చింది. సో మనం చూసుకున్నట్లయితే థియేట్రికల్ రన్ లేదు అండ్ ఇట్స్ ఏ అంటే రెవెన్యూ పరంగా అది చేయలేదు కాబట్టి. యా. సో అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది వెదర్ టు డూ ఫిల్మ్స్ లైక్ దట్ ఆర్ డినై చేసేయడం బెటర్ అనుకోవాలా లేకపోతే చెయ్యాలా అన్న కన్ఫ్యూజన్ స్టేటస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ జస్ట్ నాట్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆల్సో. అంటే మా నాన్న సూపర్ హీరోకి ఒక ఇట్స్ లైటర్ వెయిన్ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్ అందరూ అన్ని సైడ్ నుంచి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూస్ సైడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ జటాధారకి ఒక ఇమాజిన్ 2 కోట్లు ప్రమోషన్ పెట్టారు. మా నాన్న సూపర్ 3 కోట్లు పెట్టాలి. బికాస్ టు గో ఇన్ టు ద ఆడియన్స్ ఇట్స్ లిటిల్ టఫర్. ఇప్పుడు వచ్చే ఇంపాక్ట్ఫుల్ లైన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జటాధార లాస్ట్ షాట్ వచ్చేప్పుడు బ్లడ్ లిక్కింగ్ ఉంటుంది. దట్ షాట్ వాజ్ ఇనఫ్ టు క్రియేట్ అరే ఏంట్రా అని మాట్లాడుకోవడానికి, డిస్కషన్ టాపిక్ అవడానికి. సో అట్లాగా ఉంటాయి. సో బేసికలీ ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే సినిమా బట్టి ప్రమోషనల్ బడ్జెట్ ఫిక్స్ చేయాలి. సో ఇట్స్ నాట్ లైక్ అన్ని సినిమాలకి ఒకటే కైండ్ ఆఫ్ ప్రమోషనల్ బడ్జెట్, అది కూడా కరెక్ట్ కాదు. సో బేస్డ్ ఆన్ దట్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఆలోచించాలి. అట్ ద సేమ్ టైమ్ ఆర్టిస్ట్ సైడ్ నుంచి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలి అంటే ఇప్పుడు ఇమాజిన్ నౌ యూఆర్ సేయింగ్ దట్ ఫిల్మ్ ఇస్ గుడ్, చూసిన వాళ్ళు అందరూ బాగుంది అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు ఆ సినిమా ఆడలేదు అనుకోండి, రేపు ప్రొడ్యూసర్స్ అనేవాడు రాడు, యాక్టర్ అనేవాడు అది చేద్దామా ఎందుకు రిస్క్ రా బాబు అని చెప్పి అంటారు. సో ఒక జోనర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇట్స్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ డ్రామా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఒక ఏఐ వచ్చేస్తుంది, విఎఫ్ఎక్స్ వచ్చేస్తుంది. నథింగ్ ఈజ్ బిగ్గర్ దెన్ హ్యూమన్ ఎమోషన్, ఐ ఫీల్. డెఫినెట్లీ. సో వీల్ బీ లూజింగ్ దట్ పార్ట్ ఆఫ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాంటి సినిమాలు కొన్నిసార్లు ఓటీటీలో ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఓటీటీలో సినిమా చూసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం, అరే ఆ పాజ్ ఏదో వెళ్ళి మంచిగా తెచ్చుకుంటాం, లేకపోతే ఎవరో వచ్చారు డిస్కషన్, ఎవరో బెల్ కొట్టాడు. సో యూ హ్యావ్ దిస్ బ్రేక్. సో దట్స్ నాట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక సినిమా టోటల్గా ఒక చీకట్లో చూస్తున్నప్పుడు దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్, ఫోన్స్ ఉండవు, నథింగ్ ఎల్స్. అంటే ఫోన్స్ లేపరు ఎవరు, బికాస్ ఇట్ విల్ డిస్టర్బ్ అదర్ పీపుల్. సో అప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ విల్ బీ హయ్యర్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఫెయిల్ అయినా సరే ఫ్రమ్ ద యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ హ్యావ్ టు రెక్టిఫై దట్ అండ్ దెన్ కీప్ ట్రైంగ్. రెక్టిఫై ఇట్ ఇస్ వే. అలాంటి కథలు తీసుకున్నప్పుడు ఎలా మనం ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. సో అట్లాంటి గ్రౌండ్ వర్క్ చేసుకొని వెళ్ళాలి. వితౌట్ దట్ గ్రౌండ్ వర్క్ జస్ట్ ట్రైంగ్ టు అటెంప్ట్, then actors good risk because they can't put their careers at risk trying to change the trend of mindset of the audience or something. Both should survive. Terms and conditions apply.
సో జటాజూటధారి శివుడి దేన్ని కూడా మీరు బాగా చూపించడం జరిగింది ఆ ప్రమోషన్స్లో. అలాంటిది ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసంలోనే మీరు యువర్ కమింగ్ ఫర్ ద రిలీజ్. సో ఏంటి ఇదంతా ప్లాన్ చేసుకొని వచ్చారా? ప్లాన్ చేసింది కోఇన్సిడెన్సే. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ కాల్ November 7th రావాలని చెప్పి. ఓకే. బికాస్ November 7th మిస్ అయితే దే ఆర్ లాట్ అదర్ ఫిల్మ్స్ రిలీజింగ్. సో థియేటర్స్ స్పేసింగ్ అది కుదురుతా లేదా అని, లేకపోతే 2-3 months వెయిట్ చేయాల్సి వస్తుంది, ఫిబ్రవరికి వెళ్ళాల్సి వస్తుంది మహాశివరాత్రి టైంలో. బట్ ఇట్స్ ప్రొడ్యూసర్స్ కాల్, కోఇన్సిడెన్స్ అని చెప్పాలి. ఇట్స్ ఫార్చునేట్ దట్ కార్తీక మాసంలో వస్తుంది అండ్ ఐ ఫీల్ ఇట్ విల్ హెల్ప్ ద ఫిల్మ్. ఈ మూవీ అంటే మీ ట్రైలర్ చూస్తే అనిపించింది అంటే గ్రీడ్ అనేటువంటిది మెయిన్ ఎలిమెంట్ లా అనిపించింది. సో ద టఫెస్ట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే మేకింగ్ మూవీ పరంగా చూసుకున్నట్లయితే గ్రీడ్ అనేది చెప్పాలి. సో ఎలా అనిపించింది ఈ స్టోరీ కానీ, లేకపోతే ఇది? మేజర్గా నాట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ గ్రీడ్. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆ గ్రీడీనెస్ ఉన్న వాళ్ళు. ఆ గ్రీడీనెస్ అనేది వెళ్ళినప్పుడు వాట్ కెన్ లీడ్ టు, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో ఆ బేసిస్లో చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం చాలా కథలు విని ఉంటాం, చందమామ కథలు అనొచ్చు, లేకపోతే అంటే మన చిన్నప్పుడు వినుంటాం ఏంటి ఈ గుప్త నిధులు, లంక బిందులు, ఒక నిధి అంతా భూమిలో పెట్టి పాతి పెట్టి దానికి ఒక బంధనాలు వేసి వేయడం అనేది మనం వినాం. ఒక పిశాచి కాపలాగా ఉంటుంది అని చెప్పి. మన ఇంతకుముందు పాతాళ భైరవిలో కూడా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి దానికి సంబంధించినవి. సో అట్లాంటి ఒక మనకు తెలిసిన పిట్ట కథలు అనొచ్చు, ఆ కథలను తీసుకొని ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టైం లైన్లోకి తీసుకొని వచ్చి అదొక డివోషనల్ యాంగిల్లో కన్వర్ట్ చేసి ప్రజెంట్ టైం లైన్లోకి ఒక మల్టీ లేయర్ లాగా పెట్టి చేయడం జరిగింది. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ కూడా అదే. ఇప్పుడు మనది కాంది మనం ఎప్పుడు ఆశపడకూడదు, అది మనం వీ హ్యావ్ టు ఎర్న్ ఇట్. అంతేగాని మనం దొరికింది కదా అని తీసుకుంటే దెన్ ఇట్స్ ఆల్వేస్ కాన్సిక్వెన్స్. దట్స్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో అట్లాంటి ఒక గ్రీడ్ ఉన్న వ్యక్తి తను గ్రీడీ వలన ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ అయినాయి అందరికీ, సిచ్యువేషన్స్ అందరికీ. సో యా ఒక రోలింగ్ టైటిల్స్లో ఒక ఎపిసోడ్ అనుకున్నాం, బట్ దట్ వాంట్ బీ ఇన్ ద ఫిల్మ్. ఏంటంటే ఒక శాస్త్రి గారు చెప్తూ ఉంటారు ఒక స్టోరీ. ఇప్పుడు మనకి బంగాళదుంపలు ఫ్లోర్ మీద ఉంటాయి, పండించేటప్పుడు ఫ్లోర్ మీద కోయాలి, క్యారెట్ అంతా గాల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే అంటే దానిలో ఏంటంటే ఇప్పుడు ఆ క్యారెట్లు అయితే పైన కోస్తూ ఉన్నాము, కానీ బంగాళదుంప అతను ఏంటి క్యారెట్ కోసిన తర్వాత కింద భూమిలో కూడా ఉంటాయని భూములు కూడా దోవుతూ ఉంటారు. అప్పుడు ఏమవుద్ది, చెట్టు అంతా పాడైపోయి మనకే నష్టం వస్తుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ సంథింగ్ లైక్ దట్. మనది కాంది మనం ఎప్పుడు ఆశపడకూడదు, మనది అన్నప్పుడు వీ హ్యావ్ టు ఎర్న్ ఇట్. సో దిస్ ఎంటైర్ థింగ్ ఒక లైన్లో చెప్పాలంటే అది గ్రీడ్ వర్సెస్ సాక్రిఫైస్ ఎందుకు వచ్చిందని మీరు సినిమా చూడాలి. ఓకే. సో అంటే సోనాక్షి సిన్హా లాంటి అందమైన అమ్మాయిని పిశాచిగా చూపించడం అనేటువంటి డెసిషన్ తీసుకుంది ఎవరు? ప్రొడ్యూసర్ గారు. నో, ఇట్స్ అబౌట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ రోల్. ఎవరైనా ఇంపార్టెంట్ ఎవరు ఆ మెడ మీద కత్తి పెట్టి పిశాచిగా చేయమని లేదు. దిస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆల్సో. ఓకే. సో షీ లైక్ డిడ్. ఒక యాక్టర్గా ఏంటంటే యూ నీడ్ ఛాలెంజింగ్ రోల్స్, అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి, అప్పుడే వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ షీ లైక్ దిస్ రోల్ అనమాట ప్రాపర్గా. ఇన్ఫ్యాక్ట్ అంటే దెల్ బి లాట్ ఆఫ్ సీజీస్, కొన్ని సీజీ వర్క్స్ కూడా ఉంటాయి తను చూపించేటప్పుడు. షీల్ బీ బ్యూటిఫుల్, అట్ ద సేమ్ టైమ్ ఒక డార్క్ సైడ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఎ ప్రొడ్యూసర్స్ కాల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక సోనాక్షి సిన్హా నార్త్ ఇండియన్ నుంచి అయినా సరే షీ డజంట్ లుక్ లైక్ అ నార్త్ ఇండియన్. మన తెలుగు అమ్మాయిలానే సెట్ అయిపోద్ది ఆ లుక్స్ కానీ, ఆ ఫీచర్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ. ఇట్ వాజ్ అ ప్రొడ్యూసర్స్ కాల్, బట్ ఐఎమ్ గ్లాడ్ షీ డిడ్. ఒక మంచి పవర్ఫుల్ రోల్కి ఇంకా కొద్ది పవర్ యాడ్ చేసింది ఆవిడ. ఈ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్తో వర్క్ చేయడం ఇది రెండోసారి అనుకుంటా. అవును. లైక్ యూ డిడ్ బాగీ ఆల్సో. సో డిడ్ యూ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దైర్ కల్చర్ అండ్ మన అంటే వర్క్ వైజ్? యా, దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఫర్ షూర్. అక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ చాలా తేడాగా ఉంటుంది.
వాళ్ళు డీల్ చేసే పద్ధతి, ప్రోటోకాల్స్ అని ఉంటాయి కొన్ని, వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు అలాంటివన్నీ ఉంటాయి. కొన్ని ఇట్ వాస్ టఫ్ ఇనిషియల్లీ, బట్ అదంతా అర్థం చేసుకొని వీ గాట్ వర్క్ అబౌట్. ఓకే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ మేకింగ్ ఇక్కడ కానీ అక్కడ కానీ ఇస్ ద సేమ్. ఓకే. మనమేమి వేరే దేశంలో ఉన్న సినిమాలు వేరే దేశాల్లో ఉన్న కథలు కాదు కదా. ఒక బ్యాడ్మింటన్ లాంగ్వేజ్లో చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనం ఏంటి బ్యాడ్మింటన్ ఆడుతున్నాం అంటే డిస్ట్రిక్ట్ ఆడతాం, స్టేట్ ఆడతాం, నేషనల్స్ ఆడతాం, రకరకాల స్టేజెస్ మారుతాయి కానీ బ్యాడ్మింటన్ అయితే సేమ్. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఫిల్మ్ మేకింగ్ ఇస్ సేమ్. ఇట్స్ జస్ట్ దట్ ద అట్మాస్ఫియర్ మైట్ బీ స్లైట్లీ డిఫరెంట్, ద రూల్స్ అండ్ కాల్ షీట్ టైమింగ్స్ అవన్నీ కొద్ది వేరేగా ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు నోటీస్ సమ్ డిఫరెన్స్, మన దగ్గర రిస్క్ ఎక్కువ తీసుకుంటారు మన వాళ్ళు. అక్కడ ఏంటంటే కొద్దిగా సేఫ్టీ ఎక్కువ చూస్తారు. ఇదే మోర్ లైక్ ఏ కార్పొరేట్లో ఏంటంటే మనం ఎంత పెడుతున్నాం మనకి ఎంత వస్తుంది అనేటువంటిది అక్కడ ఎక్కువ ఉంటుంది. సేఫ్టీ చూస్తారు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే మనం ఒక 30 కోట్లు పెడతాం, 40 కోట్లు పెడతాం, ఎంత బిఫోర్ టేబుల్ ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే టేబుల్ ఎంత వస్తుంది బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్, ఆ బేసిస్లో వెళ్తారు. మన వాళ్ళు ఎక్స్ట్రీమ్ ప్యాషన్, మన వాళ్ళు కార్పొరేట్ స్ట్రక్చర్ ఇంకా ఎక్కువ రాలో వస్తుంది స్లోగా. ఐ హోప్ దే డోంట్ స్పాయిల్ దిస్. అప్పుడు ఏంటంటే వాళ్ళు దిగిపోయి అప్పుడు ఈ సినిమాని ఎలా అమ్ముదాం. దేర్ ఆర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. కొన్ని అడ్వాంటేజ్ అంటే సమ్ బ్రేక్ త్రూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బాహుబలి ఉంటే ఆ లెక్కలు వేసుకొని చూస్తే బాహుబలి వచ్చేదా, పుష్ప వచ్చేదా, సో అట్లానే రావు. అండ్ ఆల్సో ఇప్పుడు ఆడియన్స్ వైజ్ కూడా దే గివ్ సంథింగ్ మోర్. ఇప్పుడు బాహుబలి ఓకే ప్రభాస్ మార్కెట్ అప్పుడు ఒక 50 కోట్లు అనుకుందాం. 50 కోట్ల సినిమా వస్తే 50 కోట్ల సినిమాలోనే ఉంటుంది. వాళ్ళు 250 కోట్లు పెట్టారు కాబట్టి ప్రభాస్ వాళ్ళు మించిన సినిమా ఇచ్చారు, ప్రభాస్ సినిమా మించిన సినిమా వచ్చింది. సో ఇట్స్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు పుష్ దట్ బ్యారియర్స్. ఒక రిస్క్ తీసుకున్నప్పుడు అది వస్తుంది. అందుకనే మనం తెలుగు వాళ్ళు సినిమాలు అంటే బాగా ఆడుతున్నాయి అన్ని చోట్ల, బికాజ్ వీఆర్ బ్రేకింగ్ ఆల్ బ్యారియర్స్. అక్కడ బాలీవుడ్లో ఎంతసేపు కార్పొరేట్ అన్నప్పుడు ఓకే బడ్జెట్ ఎలా పోయినసారి ఈ సినిమా ఎంత చేసింది, ఈ కథ ఈ టైప్ ఆఫ్ కథలు ఎంత చేసినాయి, దానిలో వెళ్తారు. సో దర్ ఇస్ ఆల్వేస్ ఎ రిస్క్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కైండ్ ఆఫ్ సినిమాలు, సంథింగ్ హ్యూజ్ కైండ్ ఆఫ్ సినిమాలు కొద్ది తక్కువగా వస్తాయి కంపారిటివ్లీ. ఆ రిస్క్ ఉంటుంది. కాకపోతే ఎవ్రీ ప్రాజెక్ట్ 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విల్ బీ సేఫ్. మన దగ్గర ఒక 50 to 60% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విల్ బీ రిస్క్. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇట్ వరల్డ్ వైడ్ బాగా రీచ్ ఉంటాయి. సో అంటే వెన్ యూఆర్ ఆస్క్డ్ ఫర్ ఎ క్యారెక్టర్ ఆఫ్ గోస్ట్ హంటర్ అంటే ఒక గోస్ట్ హంటర్ అనేటువంటి క్యారెక్టర్ డెఫినెట్గా మనకి తెలుగు ఆడియన్స్కి కొత్తదే. సో అది నరేషన్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే హౌ ఎగ్జైటెడ్ యు ఆర్ లైక్ అందులో ఏది ఒక యూఎస్బి అని అనుకోవచ్చు? దెర్ ఇస్ ఫస్ట్ టైం మీరు చెప్పినట్టు గోస్ట్ హంటర్, మీరు చెప్పినట్టుగానే మన తెలుగు సినిమాల్లో గోస్ట్ హంటర్ అనేది ఇప్పుడు ఎవరు చేయలేదు. అదొకటే కాకుండా గోస్ట్ హంటర్ బట్ హీ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఒక చిన్న మెలిక ఉంది ఆ క్యారెక్టర్లో. సో ఎందుకు గోస్ట్ హంటర్లు జనరల్గా ఏంటంటే గోస్టుల గురించి చెప్తూ ఆ టైప్ గోస్టులు ఉన్నాయి రా బాబు దానికి ఒక రెమెడీ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే గోస్ట్ హంటర్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. దానికి ఎందుకు ఆ కారణం ఏంటి, ఎందుకని అతను కంకరం కట్టుకొని గోస్టులు లేవురా బాబు అని చెప్పి ప్రూవ్ చేయడానికి వెళ్తున్నాడు. సినిమాలో ఏంటంటే చాలా గోస్ట్ హంటెడ్ ప్లేసెస్కి వెళ్తాడు, ఫేమస్ గోస్ట్ హంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఒక సర్వే చేసి ఆ రిపోర్ట్ అంతా ఒక థీసిస్ లాగా రెడీ చేసి అందరికీ ఇద్దామన్న ప్రాసెస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. సో అక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అది కాకుండా దాని తర్వాత ఇప్పుడు శివుడి గురించి ఉంది కదా, ఆ శివుడి గురించి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ చెప్పడం కుదిరింది ఈ సినిమాలో. అరుణాచలం గురించి అందరికీ తెలిసిన విషయాలు, కొన్ని తెలిసిన విషయాలు మళ్ళీ రిమైండ్ చేసినట్టు వస్తుంది. తెలిసిన విషయాల నుంచి కొత్త ఫినామిన్ని ఉంటుంది. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంది, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ని మనకు ఆల్రెడీ తెలిసిన శివుడి గురించి అరుణాచలం గురించి యూస్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడం, ఆ టైప్ ఆఫ్ దానిలో వెళ్తుంది. సో ఎవ్రీ స్టేజ్లో దెర్ ఈస్ సంథింగ్ మల్టీ లేయర్. ఇన్ ఎవ్రీ లేయర్లో దెర్ విల్ బి ఒక కొత్తదనం కనిపించింది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాలో మన ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ మనం ఏ సినిమాలో చూడం. దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. దేవుడు కూడా లేడు అని నమ్మే క్యారెక్టరా ఇది, లేకపోతే గోస్ట్ మాత్రమే లేదని చెప్తే క్యారెక్టరా? గోస్ట్ మాత్రం లేదని చెప్తాడు. దేవుడిని నమ్ముతాడా లేదా అనేది మీరు సినిమాలో చూడాలి. అది చెప్పబోట్లేదు అయితే. అంటే బేసికలీ ఓకే పూజలు అన్నీ చేస్తాడు, అన్ని పూజలు చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు అనేది మీరు సినిమాలో చూస్తారు. ఓకే. సో విఎఫ్ఎక్స్కి కూడా బాగా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ట్రైలర్ పార్ట్లో చిన్న దీంట్లోనైనా అది చూపించిన అంటే అది ఇట్స్ లైక్ సో మచ్ ఆఫ్ వర్క్ అనేటువంటిది డెఫినెట్ కనబడింది. అది ఎలా
వచ్చాయి. ఇట్స్ హెవీ విఎఫ్ఎక్స్ బేస్డ్ అండి. బికాస్ ఒక 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 దేవుని చూపించినప్పుడు సూపర్ న్యాచురల్ ఫోర్స్ని చూపించినప్పుడు వీ నీడ్ సర్టన్ విఎఫ్ఎక్స్ టు ఎన్హాన్స్ ద సేమ్. సో సెకండ్ హాఫ్లో చాలా వరకు విఎఫ్ఎక్స్ మీద రన్ అవుతుంది, చాలా ఎపిసోడ్స్. అట్ ద సేమ్ టైం ఏదో విఎఫ్ఎక్స్ డామినేటెడ్ ఫిల్మ్ కూడా అన్నాం. దెర్ ఇస్ అండర్ కరెంట్లో దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఎమోషన్ అండ్ విఎఫ్ఎక్స్ విల్ జస్ట్ ఎన్హాన్స్ కపుల్ ఆఫ్ సీన్స్ అంతవరకు. అండ్ అండ్ నాట్ జస్ట్ బికాజ్ ఇప్పుడు ఏదో విఎఫ్ఎక్స్ ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది అని విఎఫ్ఎక్స్తో నింపడానికి ట్రై చేయలేదు. కొన్ని మూమెంట్స్లో విఎఫ్ఎక్స్ వస్తే కొన్ని ఎన్హాన్స్ అవుతుంది. ఒక ఆరా చూపించాలి, పిశాచి ఆరా చూపించాలి, శివుడు ఆరా చూపించాలి. ఆ ఆరా చూపించేటప్పుడు దెన్ వీ గివ్ యూ ఆ విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఈ రీసెంట్గా మనం మైథలాజికల్ టచ్ అని అనొచ్చు, లేకపోతే మన దేవుళ్ళని కొంచెం ప్రధాన పాత్రలుగా తీసుకొచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అని. హనుమంతుడు అయిపోయాడు, రాముడు అయిపోయాడు, ఇప్పుడు శివుడితో వస్తున్నాడు. అంటే దిస్ స్టోరీ రియలీ రిక్వైర్స్ లార్డ్ శివ ఫర్ యువర్ ఫిల్మా, లేకపోతే లేదు శివుడిని చూపించడం ద్వారా మన సినిమాని కొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు అనేటువంటిది ఐడియానా? లేదు, స్టోరీకి 100% శివుడు అనే కావాల్సిందే. ఓకే, ఇట్ డజంట్ కంప్లీట్ ఈ సినిమా, ఇట్ డజంట్ కంప్లీట్ వితౌట్ ఆ శివుడు ఎపిసోడ్ లేకుండా. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో నేననే హీరో కన్నా కూడా జటాధారాన్ని పెట్టామంటే అక్కడే అర్థమవుతుంది శివుడే హీరో ఈ సినిమాకి. సో అంటే నేను ఎప్పుడూ ఒకటి బిలీవ్ చేస్తాను, ఏంటంటే ట్రెండ్లో ఉందని చెప్పి ఎప్పుడు ఒక కథ మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఆ కథలో యూనిక్నెస్ ఉంటేనే చేయాలని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక ట్రెండ్లో ఉన్న సినిమా అంటే ఒక సినిమా షూటింగ్లోకి వెళ్ళేటప్పటికి కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యేప్పటికి 1.5 years 2 years పడుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ ఉండకపోవచ్చు. డెఫినెట్గా. సో నేను ఎప్పుడు అది బేస్ చేసుకోలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హనుమాన్ రాణి, మిరాయి రాణి ఇవన్నిటికన్నా బిఫోరే ఈ డిస్కషన్ వచ్చింది ఈ సినిమా. ఓకే, అప్పటి నుంచే మేకింగ్లో ఉంది. అండ్ ఆబ్వియస్లీ విల్ సీ ద హానెస్టీ. సినిమాలో మీరు చూసినప్పుడు ఒక హానెస్టీ కనిపిస్తుంది. ఎందుకు జటాధారాన్ని పెట్టాలి, శివుడు రోల్ ఏంటి ఈ సినిమాలో. శిల్పా శిరోద్కర్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు బ్రహ్మ అనేటువంటి సినిమాతో ఆవిడ తెలుగు ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత షీఈస్ కమింగ్ బ్యాక్ ఐ థింక్, రైట్? అవును. సో ఏంటి వై శిల్పా శిరోద్కర్ అంటే? ఇది కూడా సజెషన్ అయితే ప్రేరణ అని ఒక ఆవిడ ఉన్నారు ప్రొడ్యూసరు, తనే సజెషనే. ఇట్స్ నాట్ దట్ ఒక మంచి పర్ఫార్మర్ కావాలండి. బేసికలీ వీ నీడ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ వీ కుడ్ సీ దట్ షీఈస్ ఎ గుడ్ పర్ఫార్మర్. ఇనిషియలీ నేను కూడా వేరే రోల్ ఇద్దాం ఈ రోలా, బికాస్ నాది సోనాక్షి తర్వాత శిల్పా గారి రోల్ బాగా స్టాండ్ అవుట్ అవుతుంది అండ్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. బట్ చాలా కమిట్మెంట్తో చేశారు. అండ్ ద డైరెక్టర్ అండ్ ప్రేరణ ఇద్దరు దే వాంటెడ్ హర్, దట్స్ హౌ షీస్ కమ్. ఏదో నాకు సిస్టర్ ఇన్ లా అవుద్దని చెప్పి నేను పుష్ చేసింది అయితే కాదు ఇది. బికాస్ షీఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఆ బేసిస్లో చేసింది. ఓకే. సో యూజువల్లీ మీరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అంటే ఫిల్మ్స్ గురించి, లైక్ ఒకే కుటుంబం కదా, ఆ డిస్కషన్స్ కూడా వస్తూ ఉంటాయా సినిమాల గురించి వాటి గురించి? సినిమాల గురించి ఆబ్వియస్లీ డిస్కషన్ అయితే ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, పలానా టెక్నీషియన్ గుడ్, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎలాంటి కదా, ఎప్పుడు వస్తున్నావు రిలీజ్. సో ఆల్ దీస్ డిస్కషన్ ఆర్ వెరీ కామన్ ఫ్యాక్టర్స్. ఫ్యామిలీ అందరూ కూర్చున్నాం అంటే దిస్ పాయింట్ విల్ బీ దేర్ ఎనీ. సో ఐ మీన్ జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమాల గురించి బై డిఫాల్ట్ డిస్కషన్లు ఉంటాయి. మేము సినిమా ఇండస్ట్రీ నుంచే కాబట్టి ఆబ్వియస్లీ వీ డిస్కస్ అ లాట్ అబౌట్ ఫిల్మ్స్. ఓకే. సో బిట్వీన్ యూ అండ్ సోనాక్షి అంటే ఎలా జరిగింది వర్క్ అంతా కూడా? అంటే మేజర్గా మేము ఒక 8 days 9 days వీ వర్కింగ్ టుగెదర్. క్లైమాక్స్ పోర్షన్లో 15 minutes ఎపిసోడ్ ఉంటుంది. అప్పుడు దాకా యూ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్ ఇన్ సిమిలర్లీ, బట్ ఎదురు పడడం. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. క్లైమాక్స్లో వీ ఫేస్డ్ ఈచ్ అదర్ అండ్ షీస్ డన్ సమ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అండి. చాలా మంచి పర్ఫార్మర్ తను. చాలా ఈజీ అట్లాంటి పర్ఫార్మర్స్ ఉన్నప్పుడు. అంటే జనరల్గా ఏంటంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరో వర్సెస్ ఒక 50 మంది, హీరో వర్సెస్ ఒక 100 మంది అట్లా ఉంటాయి జనరల్గా యాక్షన్ ఎపిసోడ్స్ అంటే. కాకపోతే హీరో వర్సెస్ ఒక లేడీ ఉంటుంది, ఆ లేడీకి ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉంటాయి. ఓకే. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హర్. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి ఇద్దరికి. చాలా వరకు కొంతసేపు ఇద్దరం ఎయిర్లో సస్పెండ్ అయి ఉంటాం కొంతసేపు కొన్ని ఎపిసోడ్స్లో, కొన్ని సీక్వెన్సెస్లో. ఐ మీన్ సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ సమ్వన్ లైక్ హర్.
యాక్షన్ కూడా చాలా ఈజీగా చేస్తుంది ఆవిడ. ఓ పెద్ద కష్టపడాల్సిన యాక్షన్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక 24 hours కంటిన్యూ స్కెడ్యూల్ చేశారని విన్నాను. ట్రూ? 24 hours అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 8 days 9 days we were shooting from 9 to 2. 9 to 2, 8 days. And I was shooting 9 to 2. Last day అయితే 24 hours. సో అలా 9 days చేసాం. We were just sleeping for 6-7 hours and immediately నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాం. బట్ అంత స్ట్రెన్యూస్గా అయితే అనిపించలేదు. ఓకే. బికాస్ యూ టోటల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ టు డూ, బెటర్మెంట్ చేయడం కానీ షార్ట్ మేకింగ్ కానీ ఎక్కడ మనం టైర్డ్నెస్ ఫీల్ అయితే రాలేదు. ఓకే. బికాస్ వీ కెన్ సీ దట్ వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ వెరీ న్యూ. ఇప్పుడు జనరల్గా మనం కొన్ని సీన్స్ ఉంటాయి. ఇప్పుడు మన సినిమాలో సీన్ లెంత్ నార్మల్గా 4 minutes 5 minutes అంతే, దానికన్నా ఎక్కువ వెళ్ళి చాలా రేర్. కానీ ఈ సినిమాలో చూసామంటే క్లైమాక్స్ 15 minutes ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకొక సీన్ ఉంటుంది, అది కూడా 15 minutes ఉంటుంది. సో ఇంత హై లెంత్ సీన్స్ ఉన్నప్పుడు ఇనిషియల్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్, ఇంత లెంత్ ఉన్నాయి సీన్స్ అనుకున్నప్పుడు, ఇలా చెప్పినప్పుడు నరేషన్లో మీకు అనిపించవచ్చు. కానీ రేపు సినిమా చూసేటప్పుడు మీకు అసలు ఎక్కడ అది ఆ ప్రాబ్లం ఉండదు. చాలా ఇంటెన్స్ డ్రామా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 30-40 secondsకి ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఇప్పుడు మన వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ లెవెల్ పెరిగేటప్పుడు ఇంకోటి ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. సో ఇట్ విల్ బి లైక్ దట్. వెరీ ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి. సో అప్కమింగ్ కూడా కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్తో వస్తున్నట్టు కనబడుతుంది. దెర్ ఆర్ ఇప్పుడు 2 ఉన్నాయి ప్రాజెక్ట్స్, బట్ ఏది ఫస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్తుంది ఇంకా సస్పెన్స్లోనే ఉంది. అంటే ఫైనల్గా టోటల్గా ఆన్ పేపర్ రెడీ అవ్వాలని చెప్పి, బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్. ఏంటంటే మనకి స్క్రిప్ట్ ఆన్ పేపర్ టోటల్గా రెడీ అయితే దెన్ బడ్జెట్లో కంట్రోల్ చేయొచ్చు, క్లారిటీ ఉండొచ్చు. సో ఈ ఫిల్మ్ కూడా టోటల్లీ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఆన్ పేపర్ అండ్ ఓన్లీ దెన్ వీ వెంట్ టు ద షూట్. ఓకే. అంటే మనం స్పెండ్ చేసే అమౌంట్ కూడా క్వాలిటీగా స్పెండింగ్స్ ఉంటాయి. ఒకవేళ స్క్రిప్ట్ మొత్తం లేకపోయేసరికల్లా మనం వెళ్ళిపోయి షూట్ చేసుకొని ఇది అవసరం లేదు, ఇది అవసరం, కొన్ని ఒమిట్ చేయడం కానీ, అప్పుడు కూర్చొని కొన్ని సీన్స్ రాయడం కానీ, సో అట్లా ఎఫెక్ట్ అవుతాయని. సో బేసికలీ నెక్స్ట్ ఏది ప్రాజెక్ట్ ఫస్ట్ వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఓకే. సో బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, లైక్ ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు కలగలేదా? అంటే నేను విన్నట్టు ఇంతకుముందు పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేస్తున్నారు అని అన్నారు. అప్పుడు మళ్ళీ అది సమ్హౌ ఇట్ గాట్ షెల్వ్డ్, ఐ థింక్. ఇట్స్ నాట్ షెల్వ్డ్, ఇట్స్ స్టిల్ దేర్. ఓకే. ఇట్స్ సైన్ అని ఉంది. బట్ ద థింగ్ ఈస్ ఇనీషియలీ వీ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ 2 parts. ఇప్పుడు ఒకటే పార్ట్. అండ్ అంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇంతకుముందు గోపి యాజ్ ఎ ప్లేయర్, గోపి యాజ్ ఎ కోచ్ అని చెప్పి 2 parts అనుకున్నాం. వీ వాంట్ టు మేక్ ఇట్ ఇంటూ 1 part. గోపి యాజ్ ఎ ప్లేయర్, గోపి యాజ్ అంటే గోపీచంద్ యాజ్ ఇట్ ఈస్, అంటే యాజ్ ఎ ప్లేయర్ అండ్ కోచ్ 2 కలిపి ఒకటే దానిలో చేయాలని. సో దానికి మళ్ళీ స్క్రిప్టింగ్ కూర్చోవాలి, చేయాలి, దిస్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఆయన ఒక చోట కూర్చొని రాసేసుకోవచ్చు ఒక 2-3 months. ఇదేంటంటే లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, మీటింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ కూర్చొని చేయాలి. సో డైరెక్టర్ షుడ్ బి ఏబుల్ టు డెడికేట్ అట్లీస్ట్ 6-7 months. అండ్ అలాంటి సినిమాలు చేయాలంటే సో మచ్ ఆఫ్ రీసెర్చ్ కూడా ఉండాలి. సో అందుకనే ఆ డిలేలు అవుతున్నాయి రైట్ నౌ. లెట్స్ సీ, సమ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్ మేబీ. సో సుధీర్, విషింగ్ యూ ద బెస్ట్ ఫర్ జటాధర. డెఫినెట్గా అంటే ఇలాంటి సినిమాల్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లోనే చూడాలి అని నా ఉద్దేశం. సో పీపుల్ కూడా ఈ వాట్ ఎవర్ ప్రమోషనల్ కంటెంట్ సోఫార్ మీరు రిలీజ్ చేశారో దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి థియేటర్కి వస్తారని అనుకుంటూ ఉన్నాను. సో విషింగ్ యూ అ బిగ్ సక్సెస్ విత్ జటాధర. థ్యాంక్ యూ సో మచ్.